హాయ్ బంగారాలు, ఎలా ఉన్నారు? ఈరోజు కథ పేరు చిలుక గుడ్లగూబ. చిలుకని ఇంగ్లీష్లో ప్యారెట్ అంటారు, గుడ్లగూబని ఆవుల్ అంటారు. అనగనగా ఒక ఫారెస్ట్లో ఒక ప్యారెట్, ఒక ఆవుల్ ఉండేవి. అవి రెండు చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పుడూ అవి రెండే ఆడుకునేవి, వేరే బర్డ్స్తో ఆడుకునేవి కాదు. అవి ఆడుకుందామని వచ్చినా ఇవి కూడా కలిసేవి కావు. మేమిద్దరమే బెస్ట్ ఫ్రెండ్స్, మేము ఎవ్వరితో మాట్లాడం అనేవి. అయితే ప్యారెట్కి తాను చాలా అందంగా ఉంటానని, ఈ ఫారెస్ట్లో తనంత బ్యూటిఫుల్ బర్డ్ లేదని ఎప్పుడూ అనుకునేది. ఆవులు కూడా నేను చాలా తెలివైన దాన్ని, ఇక్కడ ఎవ్వరూ నాకన్నా గొప్పవాళ్ళు లేరు అని అనుకునేది. అయితే ఒకరోజు ఇవి రెండు ఆడుకుంటుంటే ఆవులు పొరపాటున చెట్టు కొమ్మ మీద పడేసరికి చెట్టు కొమ్మకున్న షార్ప్ ఎడ్జ్ వచ్చి ఆవుల రెక్కకి గుచ్చుకుపోయింది. ఆవులకి చాలా బాధ అనిపించింది, ఏడవడం మొదలెట్టింది. ఆవుల అరుపులు వినేసరికి ప్యారెట్కి కూడా బాధ అనిపించింది. అవి రెండూ ఏడవడం మొదలెట్టాయి. వీళ్ళ సౌండ్ విని అక్కడికి వచ్చిన యానిమల్స్ అన్నీ వీటిని చూసి వీటికి మంచిగా అయింది, మనతో ఫ్రెండ్షిప్ చేయమంటే ఎప్పుడూ చేయరు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ కావాలి, ఎవరు హెల్ప్ చేస్తారు, మనం అస్సలు చేయొద్దు హెల్ప్ అనుకొని అవి అక్కడే నుంచొని ఆవులకి హెల్ప్ చేయకుండా చూస్తూ ఉన్నాయి. అటుగా వెళ్తున్న ఓల్డ్ ఈగల్కి ఇదంతా కనబడింది. ఈగల్ని తెలుగులో గ్రద్ద అంటారు. ఈగల్ ఇక్కడికి వచ్చి ఏమైంది అని అడిగింది. అప్పుడు అక్కడున్న బర్డ్స్ అన్నీ ఏం లేదు, వీళ్ళు మా ఎవ్వరితో ఫ్రెండ్షిప్ చేయరు, ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది, అందుకే మేము వీళ్ళకి హెల్ప్ చేయం అని చెప్తుంది. అప్పుడు ఈగల్ అంటుంది, వాళ్ళు చాలా బ్యాడ్గా బిహేవ్ చేశారు, మనందరికీ తెలుసు, మనం కూడా వాళ్ళలాగా బ్యాడ్గా బిహేవ్ చేస్తామా చెప్పండి, లేదు మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని చెప్పి ఈగల్ చెప్తుంది. అప్పుడు మిగిలిన బర్డ్స్ కూడా సరే అని చెప్పి వెళ్ళి ఆవుల్ని ఆ కొమ్మ నుంచి నెమ్మదిగా బయటికి తీస్తాయి. ఆవులకి చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ఆవులు ప్యారెట్ బర్డ్స్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అని చెప్తాయి. అప్పుడు ఓల్డ్ ఈగల్ వచ్చి, మీరు ఎప్పుడూ అందరితో ఫ్రెండ్షిప్ చేసుంటే మీకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నీ హెల్ప్ చేసాయి కదా, మీరేమో ఫ్రెండ్షిప్ చేయలేదు, అందుకే వీళ్ళెవ్వరూ మీకు హెల్ప్ చేయలేదు, కాబట్టి ఇంకెప్పుడు మీరు అందరితో ఫ్రెండ్స్లా ఉంటే మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు ఆవులు ప్యారెట్కి అవును కదా, నిజమే కదా ఈగల్ చెప్పింది అని అనిపించి సరే మేము ఇప్పటి నుంచి అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాం అని చెప్తాయి. అప్పుడు మిగిలిన బర్డ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఆ రోజు నుంచి బర్డ్స్ అన్నీ కలిపి హ్యాపీగా ఆడుకుంటాయి. కథ బాగుందా? మరుంటాను. బాయ్.